హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వనిత. మీరంతా ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఉప్పు శనగలు, అదే పచ్చి శనగలతో ఉప్పు శనగలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ వీడియో చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుంది. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, శనగలు, నల్ల శనగలతో ఇలాగా ఉప్పు శనగలు తయారు చేయడం ఎలానో చూసేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా మనం స్టవ్ మీద ఉప్పును పెట్టుకోండి. అది మెత్తటి సాల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఉప్పు బాగా హీట్ ఎక్కాలి, అంటే ఒక 10-15 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేడెక్కనివ్వండి. తర్వాత మనం ఇలాగా చూపించిన విధంగా ఒక స్పూను శనగలను వేసి ఆ వేడి ఉప్పులో దోరగా వేయించండి. వేయించేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ శనగలు అనేవి మాడిపోకుండా మీరు వేయించినట్లయితే అవి చక్కగా ఉప్పు శనగల్లాగా తయారవుతాయి అన్నమాట. మీరు మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే మనకి ఉప్పు శనగలు అనేవి రెడీ అయిపోతాయండి. అలాగే పుట్నాల పప్పు కూడాను. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మరి మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. చూడండి, స్టవ్ని హై ఫ్లేమ్లో, అంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం కంటిన్యూస్గా వేయిస్తూనే ఉండాలి. మనం వేయించడం ఆపేస్తే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇలా కలుపుతూ ఉంటే అవి చక్కగా విచ్చుకుంటాయి అన్నమాట. అంటే ఉప్పు శనగలు తయారైపోతాయి. చూడండి, మీరు అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఈజీగా అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోతున్నాయో. మరి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో. వీటిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఉప్పు నుండి సపరేట్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. అలాగే మొత్తం శనగలన్నీ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలా ఫ్రై చేసేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా వస్తాయి ఈ ఉప్పు శనగలు అనేవి. ఈ శనగల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ముందు వీడియోస్లో వస్తాయి. మరి చూడండి, ఈ ఉప్పు శనగలు అనేవి రెడీ అయిపోయినాయి. మరి మీకు నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు కీప్ వాచింగ్ వనిత బ్లాగ్స్.